హాయ్ ఫ్రెండ్స్, టాటా క్రియేటర్ స్టూడియో శ్రేయోభిలాష్ అందరికీ కూడా శుభాభినందనలు. స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము ఈ పోలి స్వర్గం నోము. ప్రాచీన కాలం నుంచి కార్తీక మాసంలో స్త్రీలు అందరినీ ప్రభావితం చేసే నోముల్లో పోలి స్వర్గం నోము కూడా ఒకటి. ఆశ్వయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ఉదయమే లేచి నదీ స్నానం చేసి దీపాన్ని వెలిగించలేని వారు ఈ పోలి స్వర్గం నాడు తెల్లవారుజామునే లేచి స్నానం ఆచరించి అరటి దొప్పల్లో దీపాన్ని వెలిగించి వదిలిపెట్టడం ఒక విధాయకం. అయితే పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకోవాలి. అంటే రాబోయే డిసెంబర్ 2వ తారీఖున మనం ఈ దీపాలు వెలిగించి మన ఇంటి దగ్గర ఉన్న చెరువులో కానీ, లేకపోతే ఈ రోజుల్లో చెరువులు ఒకవేళ దగ్గర లేకపోతే ఇంట్లోనే ఒక పళ్ళెంలోని ఈ దీపాలను అరటి దొప్పల్లో వెలిగించి వదిలిపెట్టచ్చు. స్త్రీలందరూ ఈ రోజున కలిసికట్టుగా నదీ స్నానం చేసి నది ఒడ్డునే దీపాలను వెలిగించి నోముని ఆచరించి బ్రాహ్మణోత్తములకు స్వయం పాకములు దీపదానాలు ఇచ్చి ఆశీర్వాదాలు కూడా పొందుతారు. కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది పక్కకి పెడితే ఆచారాన్ని పాటించాలన్న మనస్సు ఉన్నప్పుడు మార్గం దానంతటా అదే కనిపిస్తుంది అని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం. పోలమ్మ భక్తికి మెచ్చి పరమశివుడు తనని పుష్పక విమానంపై స్వర్గానికి తీసుకువెళ్ళే కథే ఈ పోలి స్వర్గం నోము కథ. అయితే కథలో ముందుగా ఒక మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి 5 కోడళ్ళు ఉండేవాళ్ళట. ఆ 5 కోడళ్లలో ఆఖరిదే ఈ పోలి. అయితే చిన్నప్పటి నుండి కూడా పోలికి దైవభక్తి చాలా ఎక్కువ. పువ్వులు కోయడము, పూజలు చేయడంతో ఆమెకి కాలం కూడా గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకము కూడా కలగలేదు. కానీ పెళ్ళైన తరువాత ఆమె ఆనందానికి గండి పడింది. పువ్వులు కోయడానికి, పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఏమిటంటే వాళ్ళ అత్తగారే. సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది అంతా తారుమారైపోయింది. పోలి అత్తకు తను మహాభక్తురాలనే గర్వం కూడా ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనకాతల చేరి ఆమె భజన చేయడం వలన తనకి మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందేమోనని భావించి ఆమెకు మాత్రము ఇంటి పట్టున ఉంచేసేది. మిగతా కోడలను తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి తనకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో కలిసి ఈ అత్తగారు నదీ స్నానానికి వెళ్ళింది. పోలి ఏ మాత్రము కూడా బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి దాంతో వత్తిని కూడా చేసుకుంది. అయితే మజ్జిగ కవ్వానికి ఉన్న వెన్నను కూడా తీసి దానితో దీపాన్ని వెలిగించింది. దైవానికి నమస్కరించుకుంది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది. ఊరు జనం చూస్తూ ఉండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కూడా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదని పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళని కూడా పట్టుకుంది. ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేళ్లాడసాగారు. ఇది చూసిన దేవతలు పోలితో వాళ్ళకి పోలిక ఏంటి, విమానం నుంచి కిందకి అని వాళ్ళందరినీ కూడా కిందకి పడేశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము కూడా ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతి నిత్యము బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానము నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇంకా మొదటిసారిగా టాటాస్ క్రియేటర్ స్టూడియో ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.